మనం చర్చిద్దాం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. 28వ శ్లోకం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రత. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, समावेत भक्त वृंद की जय. రోజు మనకు 27-28 శ్లోకాలు మన యొక్క మోహము మరియు భ్రాంతికి కారణము, ఆ మోహము లేదా భ్రాంతి నుంచి మనము బయటపడే మార్గము ఆ విధానము చూద్దాం. ఓ భరతవంశీయుడా శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. సో మనం పుట్టుకతోనే మనకు పొద్దున భాగవతం చాలా చక్కగా డిస్కషన్ జరిగింది. మనము జన్మ 24 అంశములతో కూడుకున్నటువంటి దేహాన్ని, జన్మ అంటే దేహాన్ని స్వీకరించాలి. ఆ దేహము త్రిగుణాలతో కూడుకుంది. ఆ త్రిగుణాలు తమో రజో సత్వ గుణాలు దేంతో కలిగి ఉంటాయంటే ద్వంద్వాలతో కలిగి ఉంటాయి. ఆ ద్వంద్వాలు ఏంటి? కోరిక మరియు ద్వేషము. సో కాబట్టి ఇక్కడ అర్జునుని ఎంత అద్భుతంగా సంబోధించారు భగవంతుడు అంటే, భరత వంశీయుడా. సో ఈ భరత భూమిలో పుట్టిన వాళ్ళందరూ కూడా భరత వంశీయులు మరియు అంశ భగవంతుడి అంశ. సో మనం ఇక్కడ పుట్టినాము అని అనుకున్నప్పుడు అర్జునుని ఏ విధంగా అయితే శత్రుంజయ అని సంబోధించారో, ఇక మహాభారత యుద్ధం జరగకముందే శత్రుంజయ అని చెప్పేసి భగవంతుడు ఆ టైటిల్ తో సంబోధిస్తున్నాడు. అర్జునుడు ఏ శత్రువుల్ని జయించాడు? ఆపోనెంట్ ఫిజికల్ గా వచ్చినటువంటి శత్రువుల్ని కాదు జయించింది. వాళ్ళని జయించాలంటే ముఖ్యంగా మన అంతరంగంగా ఉన్నటువంటి 6 శత్రువుల్ని జయించాలి. ఇదే విషయము ప్రహ్లాదుడికి మరియు హిరణ్యకశిపుకు మధ్య చర్చ జరుగుతున్నప్పుడు, నీవు ఎవరి బలము చూసుకొని నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ముల్లోకాలను నేను జయించాను, ముల్లోకాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు భయపడతారు, నువ్వు భయపడట్లేదు ఏంటి ప్రహ్లాద అంటే, ప్రహ్లాదుడు చెప్తున్నాడు, భయానికే భయం పుట్టించేటువంటి ఆ నారాయణుని పాద పద్మాలను ఆశ్రయించిన వానికి ఇంకా ఎవరితో భయపడవలసిన అవసరము లేదు. ముఖ్యంగా భయము అనేది ప్రతి ఒక్కరికి దేనితో ఉంటుంది? దేని కొరకు మాక్సిమం భయపడతారు? మృత్యువుతో. ఆ మృత్యువునే భక్తులు జయిస్తారు. అటువంటిప్పుడు వాళ్ళకి భయం ఏముంది? ప్రహ్లాదుడు అంటాడు, నువ్వు ముల్లోకాలను జయించావో లేదో తెలియదు, కానీ నీ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని జయించలేకపోయావు. నేను ఎవరినన్నా జయించలేనటువంటి శత్రువులు ఉన్నారా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? కామ, క్రోధ,
లోభ, మోహ, మద, మాత్సర్యాలని నువ్వు జయించలేకపోయావు నువ్వు. కాబట్టి వాళ్లకు నువ్వు దాసుడిలాగా జీవిస్తున్నావు. ముల్లోకాల్లో ఉన్న దేవతలందరూ యాక్చువల్‌గా అప్పుడు చెప్పాలంటే ఆయన యొక్క ఇంట్లో దేవతలొచ్చి పిలిస్తే పని చేసేవాళ్ళని. అటువంటి స్టేటస్ ఎవరిది? హిరణ్యకశిపుది. అంటాడు నువ్వు నీకు వాళ్ళు సేవకులా లేదా తర్వాత విషయం. కానీ నీవే నీ శత్రువులకు దాసుడిలాగా ఉన్నావు. ఎవరు వాళ్ళు? ఈ ఆరుగురికి దాసుడిలాగా నువ్వు పని చేస్తా ఉన్నావు. కానీ ఇక్కడ అర్జునుడిని భగవంతుడు ఏమని శత్రుంజయ. ఫస్ట్ అందుకే మనందరము మన లోపల ఉన్నటువంటి శత్రువులను జయిస్తే ప్రపంచంలో వాళ్ళని ఇంకెవ్వరు జయించలేరు. ఎవరైతే తన లోపల ఉన్నటువంటి శత్రువులకు దాసులవుతే బయట ఎవరిని కూడా జయించినా ఫలితము లేదు. అర్థమైందా? కాబట్టి వాళ్ళెవరు? కోరిక మరియు ద్వేషములు ఈ ద్వంద్వాలొచ్చే మోహితులైతారు. కోరికలకు దాసులవుతారు. ద్వేషము ప్రతి ఒక్కరిని ద్వేషిస్తా ఉంటారు. వాళ్ళకు నచ్చితే ఓకే. వాళ్లకు అనుకూలంగా ఉండని వాళ్ళని ద్వేషిస్తా ఉంటారు. సో కాబట్టి ఇటువంటి గుణాలతో జన్మిస్తున్నారు అని చెప్తున్నారు భగవంతుడు. భగవంతుడు చెప్పాడంటే సత్యమే. మన లోపల కూడా ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా? కోరిక, ఒక కోరిక తీరిందా నెక్స్ట్ కోరిక, నెక్స్ట్ కోరిక, నెక్స్ట్ కోరిక. కోరికలకు అంతము లేదు. భౌతిక భోగ కోరికలకు. ఓకే. భాష్యం. శుద్ధ జ్ఞాన స్వరూపుడైన దేవాది దేవునికి అధీనుడై ఉండుటే జీవుని సహజ స్థితి. వీటిని జయించాలంటే జీవుడు తన సహజ స్థితి ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ స్థితిలో వాడు జీవించాలి. ఏంటి ఆ న్యాచురల్ స్థితి? శుద్ధ జ్ఞాన స్వరూపుడు. భగవంతుడు శుద్ధ జ్ఞాన స్వరూపుడు. అటువంటి భగవంతుడికి లోబడి అధీనంలో, నియంత్రణలో భగవంతుణ్ణి అర్జునుడు ఏ విధంగా అయితే 2వ అధ్యాయము 7వ శ్లోకంలో తనను తాను వెళ్ళి సమర్పించుకుంటాడు. ప్రభు నన్ను మీ యొక్క శిష్యుడిగా స్వీకరించండి. ఏ శ్లోకం? 2వ అధ్యాయం 7వ శ్లోకం. ఎందుకు ఇక్కడ ఇంద్రియాలను జయించాడు ఆయన అర్జునుడు? శత్రుంజయ ఎందుకు అన్నాడంటే ఎవరైతే భగవంతుడి యొక్క అధీనుడై అర్జునుడు 7వ శ్లోకంలో భగవంతుడికి అధీనుడైపోతాడు. ఏమంటున్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. హే కృష్ణ గోవింద, నా యందలి కార్పణ్య దోషం వల్ల నేను నా స్వధర్మం పట్ల మోహము చెంది ఉన్నాను. నా యొక్క స్వధర్మం భగవంతుడి యొక్క శరణాగతి పొంది భగవంతుడికి ఏది ప్రియమో అది చేయటమే నా ధర్మం. ఆ విషయాన్ని మర్చిపోయాను కాబట్టి నేను శాంతిని కోల్పోయాను. కాబట్టి నాకు మళ్ళీ తిరిగి ఈ మోహము నుంచి నన్ను మోహాన్ని తొలగించి నాకు శాంతిని ప్రసాదించేటువంటి మిక్కిలి హితకరమైనటువంటి విషయాన్ని బోధన నేను అడుగుతున్నాను. ఏ విధంగా? నేనిప్పుడు నీకు ఒక ఫ్రెండ్ లాగా అడగట్లేదు. నేను నీకు శిష్యుడను. ఎటువంటి శిష్యుడను? శరణాగత శిష్యుడను. దయచేసి నన్ను స్వీకరించండి అని అర్జునుడు వేడుకుంటున్నాడు. మరి ఈ విషయం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటి? మనం కూడా ఏమంటాం? గురూజీ, గురూజీ, ప్రభుజీ, గురూజీ, గురూజీ. అంటే కేవలం మన రిలేషన్ గురువుతో భగవంతుడితో మెకానికల్ రిలేషన్. కానీ అర్జునుడి రిలేషన్ సంబంధము మెకానికల్, సహజమైనటువంటి సంబంధం. సో భగవంతుడి కొరకు అర్జునుడు ఏమైనా చేయడానికి సిద్ధపడినాడు. మరి మనం కూడా భగవంతుడి కొరకు ఏమైనా సిద్ధపడాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే. అట్టి శుద్ధ జ్ఞానము నుండి జీవుడు మోహంచే విడిపడినప్పుడు మాయా శక్తికి లోబడి దేవాది దేవుని గ్రహింపజాలడు. కాబట్టి భగవంతుణ్ణి గ్రహించాలి, భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుడికి శరణాగతి పొందాలి అంటే ప్రతి ఒక్కరు చేయవలసిన పని భగవంతుని ఫస్టే చెప్పారు. శుద్ధ జ్ఞాన స్వరూపుడు భగవంతుడు. షడైశ్వర్యాల్లో భగవంతుడు జ్ఞానం, పరిపూర్ణ జ్ఞాన నిధి భగవంతుడు, జ్ఞాన సాగరుడు భగవంతుడు. అటువంటి
శుద్ధ జ్ఞానము నుండి ఆ, జీవుడు మోహముచే విడివడి విడివడినప్పుడు మాయాశక్తికి లోబడి, సో శుద్ధ జ్ఞానము ఎవరైతే గ్రహించలేరో ఇక్కడ, శుద్ధ జ్ఞానము గ్రహించిన వాళ్ళు మాయాశక్తికి లోబడరు. శుద్ధ జ్ఞానమును గ్రహించని వాళ్ళు వాళ్ళు మాయాశక్తికి లోబడి దేవాది దేవుని గుర్తించలేరు, గ్రహించలేరు. రెండు, భగవత్ జ్ఞానం వల్ల మన మోహము తొలగాలి. తొలగినప్పుడు మనము భగవంతుడికి శరణాగతి పొందుతాము, మాయ నుంచి విడబడతాము. ఎవరైతే భగవత్ జ్ఞానము ద్వారా మన మోహం ఇంకా తొలగిపోవట్లేదంటే మాయ దగ్గర శరణాగతి పొంది ఉన్నాము మనందరం కూడా. లేదు అంటే దానికి సిమ్టమ్స్ ముందు చెప్తారు. అట్టి మాయాశక్తి కోరిక ద్వేషములనడి ద్వంద్వములందు వ్యక్తమగుచున్నది. మాయాశక్తి దేని యందు కనబడుతుంటది? కోరిక. గురువుగారు ఒకటి చెప్తారు, భగవంతుడు ఒకటి చెప్తారు, మనం ఒకటి చేస్తా ఉంటాం. ఎందుకు? భగవంతుడు చెప్పిన దానికి మాయ వ్యతిరేకంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సపోజ్ మనము భగవంతుడి కథామృతం వినాలా, అది మన నిత్య నియమం. కానీ ఎవరో ఒక్కరి వల్ల, లేదు ప్రభు మా ఇంటికి గెస్ట్ వచ్చారు, లేదు ప్రభు నేను పలానా దగ్గరికి వెళ్ళినా నేను వినలేకపోయాను అంటే అక్కడ ఏం చర్చ జరుగుతుంది? భౌతికమైనటువంటి చర్చ ఉంటుంది. సో మన మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. సో మనసు లేకుంటే మార్గాలు ఉండవు. దెర్ విల్ బి క్లోజ్, వేస్ ఆర్ క్లోజ్. కాబట్టి మనకు నిజంగా ప్రతిరోజు వింటున్నటువంటి జ్ఞానము మనకు మన యొక్క మోహాన్ని తొలగిస్తుంది అనుకున్నప్పుడు మనకే ఫీలింగ్ తెలుస్తుంది. నా కోరికలు, భౌతిక కోరికలు రోజు రోజు తగ్గిపోయాయి. తగ్గిపోయాయంటే సిమ్టమ్ ఏంటి? భౌతిక భోగాల గురించి డబ్బు ఖర్చు చేయము, భౌతిక భోగాల గురించి సమయాన్ని ఖర్చు చేయము, భౌతిక భోగాల గురించి మన ఫ్యామిలీ, పిల్లలు, వైఫ్ అడిగిన కోరికలు, భౌతిక భోగాల గురించి మనం తీర్చడానికి పెద్ద శ్రద్ధ ఉండదు. ఈ విధంగా భౌతికం పట్ల మరి ఏం శ్రద్ధ ఉంటుంది? ఆధ్యాత్మిక భగవత్ సేవ, భక్తుల సేవ తహతహలాడుతూ ఉంటారు. అది మన యొక్క జ్ఞానానికి, మనకు జ్ఞానం వచ్చింది, మనం ఆ జ్ఞాన మార్గంలో నడుస్తున్నాం అన్నదానికి నిదర్శనము. లేదు మనము అజ్ఞానంలో నడుస్తున్నామంటే మాయకు లోబడి భగవంతుడి యొక్క ఆదేశాలు మనము వదిలేస్తా ఉంటాం, పాటించం. నెక్స్ట్, అట్టి కోరిక మరియు ద్వేషము చేత అజ్ఞాని దేవాది దేవునితో ఐక్యము కావాలని వాంఛించి శ్రీకృష్ణుడు దేవాది దేవుడను విషయమున అసూయను కలిగి ఉండను. కోరిక చేతను ద్వేషము చేతను కలుషితులు కాని శుద్ధ భక్తులు, చూడండి, మాయా భక్తులేమో కోరిక ద్వేషముల చేత కలుషితులు అవుతారు. శుద్ధ భక్తులు కోరికలు మరియు ద్వేషము చేత కలుషితము కారు వాళ్ళు. ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడి తన అంతరంగ శక్తి ద్వారా అవతరించునని తెలుసుకుంటారు. కానీ ద్వంద్వముల చేతను అజ్ఞానము చేతను మోహితులైన వారు దేవాది దేవుడు భౌతిక శక్తులచే సృజింపబడునని భావిస్తారు. ఇది మాయావాదులు. భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని నమ్మని వాళ్ళు. భగవంతుడు మనలాంటి వాడే భగవంతుడిగా ఈ భౌతిక శక్తిచే, వాళ్ళు శక్తి గొప్పది అంటారు భగవంతుడి కంటే. కాబట్టి శక్తిచే భగవంతుడు సృజింపబడతాడు అని అనుకుంటా ఉంటారు వాళ్ళు. అది వారి దురదృష్టము. అంటే శుద్ధ భక్తులకు మాయావాదులకు తేడా ఏంటంటే, శుద్ధ భక్తులు భగవంతుడు అవతరిస్తాడు. భగవంతుడు ఆయన యొక్క ఆంతరింగిక శక్తి ద్వారా, భగవంతుడికి 3 శక్తులు: ఆంతరింగిక శక్తి, బహిరంగ శక్తి అంటే భౌతిక ప్రకృతి, తర్వాత తటస్థ శక్తి అంటే మనము భౌతిక ప్రకృతిని దేహంగా 24 అంశాలతో కూడుకున్నటువంటి భౌతిక ప్రకృతి ద్వారా జన్మిస్తాము. కానీ భగవంతుడికి భౌతిక ప్రకృతికి పరమైన వాడు. భౌతిక ప్రకృతి మయాధ్యక్షేన ప్రకృతి, ప్రకృతి భగవంతుడి అధ్యక్షతన సృష్టింపబడుతుంది, నడుస్తుంది. కాబట్టి భగవంతుడి భౌతిక ప్రకృతిని స్వీకరించాల్సిన అవసరం లేదు. భగవంతుడు తన స్వదేహంతో, సచ్చిదానంద దేహంతో అవతరిస్తారు. ఇది తెలుసుకుంటారు శుద్ధ భక్తులు. దీన్ని తెలుసుకోలేరు మాయాకు మోహితులైన వారు. మోహితులైన అట్టి మానవులు ఎవరు మోహితులయ్యారు, ఎవరు మోహితులు కాలేరు అనేది ఇక్కడ లక్షణాలు, సిమ్టమ్స్. మన మోహిత జీవితానికి
భ్రాంతిమయ జీవితానికి ఆల్రెడీ చాలా సార్లు చెప్పాం. ఒక సాధారణ అంటే బద్ధ జీవుడు తల్లి గర్భంలోంచి జన్మించగానే 4 రకాలైనటువంటి దోషాలతో జన్మిస్తాడు. ద్వంద్వములలో ఇవి మోహకారక ద్వంద్వములు. అట్లు మోహితులకు వారు పూర్తిగా మూర్ఖులగుడు చేత వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనజాలరు. మనము మోహితులమయ్యామా? మోహానికి గురి అయ్యామా? లేదా? అనడానికి మనం ప్రతి ఒక్కరిని నేను దేహాత్మ బుద్ధితో నన్ను నేను దేహంతో పోల్చుకొని ఇతరులను నాతో సహజీవనం సాగిస్తున్నటువంటి స్త్రీని ఈవిడ నా భార్య. ఆవిడకు నేను భర్తను. కాబట్టి నాకు గౌరవం ఇవ్వాలి. ఎవరికిచ్చినా లేకున్నా పర్వాలేదు. సో ఇది నా ఇల్లు. నా అంటే నా సొంతము. నీకంటే ముందు గూడా ఇల్లుంది. నీ తర్వాత కూడా ఇల్లుంటది. దీనికి నేను యజమానిని. ఎప్పటి వరకు యజమాని? మీ నాయన కట్టాడు, నువ్వు అనుభవిస్తున్నావు. తర్వాత ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతావో తెలీదు. నువ్వు నిజంగా యజమానివైతే దాన్ని వదిలిపెట్టకూడదు. సో ఈ లోపల మనకు ద్వంద్వాలు, గౌరవ, అగౌరవాలు, సుఖ దుఃఖాలు, తర్వాత స్త్రీ పురుషులు, ఈ విధంగా శుభ అశుభములు ఇవన్నీ గూడా ద్వంద్వాలలో మునిగి ఉంటారు మోహితులు. మోహానికి గురైన వాళ్ళు. నా అనే భావం ఎప్పటి వరకు మన ఇంట్లో ఉంటుందో, మన లోపల మనసులో ఉంటుందో, అప్పటి వరకు మనం భగవద్ధామం వెళ్ళడానికి అర్హత సంపాదించలేము. దీనికి ఇంతకు ముందు గూడా చాలా లీలలు చెప్పాను. ఒక గురువుగారు చాలామంది శిష్యులని ఇలా మీలాగే మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారు. ఫిజికల్‌గా ఉన్నప్పుడు గురువుగారు శిష్యుల్ని పరీక్షించడానికి కొరకు ఒక శిష్యుడి పట్ల ద్వేషం చాలామంది ఈర్ష్య, ద్వేషం పడతా ఉంటారు. సో, వాళ్ళ ద్వేషాన్ని, వాళ్ళ ఈర్ష్య, అసూయని అణచడానికి కొరకు గురువుగారు ఇలానే ఒక లీల చేస్తారు. ఇలా ప్రవచనం అయిపోయిన తర్వాత ఆ శిష్యుని నిలబెట్టి అడుగుతారు. "ఈ భక్తుడు వైకుంఠం వెళ్తాడా? వెళ్ళడు. ఈ భక్తుడు వైకుంఠం వెళ్తాడా? వెళ్ళడు. ఈ మాతాజీ వైకుంఠం వెళ్తుందా? వెళ్ళదు. ఈ మాతాజీ ఓకే. నేను వైకుంఠం వెళ్తానా? వెళ్ళరు" అంటాడు. "మరి నీవు వైకుంఠం వెళ్తావా?" సో, అప్పుడంటాడాయన, "నేను ಹೋಗಿದಿರೆ ಹೋಗಬಹುದು" ఏదో సంథింగ్ కన్నడ. నేను వెళితే వెళుతాను అంటాడు. అందరూ షాక్‌గా చూస్తారనండి. ఈయన వెళ్తాడా? మేమంటే వెళ్ళము. మూర్ఖులం అనుకుందాం. మాతాజీలు వెళ్లరు ఓకే. గురువుగారు వెళ్ళడుగా ఈయన వెళ్తాడా? అంటాడు. అప్పుడు ఆళ్ళందరూ ఫేస్ రీడింగ్ చూసి, గురువుగారు మన్నించండి. నా మీనింగ్ నేను వెళ్తా అని గాదు. నా లోపల నేను అనే అహంకారము, భావము వెళ్ళినప్పుడు వెళ్తాను అని చెప్తున్నానంటే. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఓహ్! ఈయన చాలా మహాత్ముడున్నాడు. ఈయన గురువుగారి దగ్గర అర్థం చేసుకునే ఫిలాసఫీ చాలా పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకుంటున్నాడు. ఇక్కడ గూడా నేను అనే మోహము, నేను అనే యజమాని ఫీలింగ్, నేను అనే సేవకుడు, భగవత్ సేవకుడు, నా పొజిషన్ ఓన్లీ సేవకుడు అన్నప్పుడు ఇల్లు ఇది భగవంతుడు రాధారమణ ఇల్లు. ప్రభుపాద్, శ్రీపాద్ కొంజిది. సో, కాబట్టి నాది ఏమున్నదిక్కడ. జస్ట్ ఆ భగవంతుడు దీనికి యజమాని. సో, వి ఆర్ సర్వెంట్స్. యాస్ లాంగ్ యాస్ భగవంతుడు ఎంతకాలం సేవ చేయించుకోవాలనుకుంటున్నారో అంతకాలం వి ఆర్ గోయింగ్ టు స్టే హియర్. సో, అదర్‌వైస్ మూవ్. అర్థమైందా? అలా భావించినప్పుడు మనము భగవద్ధామం వెళ్ళగలము. నెక్స్ట్ పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మమందు పుణ్యకర్మను అనుసరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మానవులు ద్వంద్వ మోహం నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవ యందు దృఢ నిశ్చయంతో కొనెదరు. సో, ద్వంద్వముల నుండి విడిపడాలంటే చూడండి, ద్వంద్వ మోహముల నుండి విడిపడాలంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ యందు దృఢంగా దృఢ నిశ్చయంతో నెలకొనాలి. మరి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలంటే మనం ఏం చేసి ఉండాలా? పూర్వజన్మమందు, ప్రస్తుత జన్మమందు పుణ్యకర్మలు, పాపకర్మలు చేసేవాడు భగవంతుడి దగ్గరికి రావడం చాలా కష్టం. పుణ్యకర్మలు చేసినవాడు, సత్వగుణంలో ఉన్నవాడు రాగలుగుతాడు. అది గూడా దేనివల్ల రాగలుగుతాడనేది భాష్యంలో చూద్దాం. ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హులైన ఈ శ్లోకమున పేర్కొనబడిరి. అర్హులైన వారు. ఆధ్యాత్మిక స్థితిని అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో సేవని పొందుటకు అందరికీ అవకాశం రాదు.
దీంట్లోనే ఇదే అధ్యాయంలో ఎవరికి అవకాశం వస్తాయని చెప్పాడు భగవంతుడు? ఎన్నో శ్లోకంలో అది? 3వ శ్లోకంలో. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని పొందుటకు యత్నించును. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలడు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హత ఎవరికి ఉంటుంది అనేది చెప్తున్నారు. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైన వారికి కోరిక మరియు ద్వేషముల నుండి ద్వంద్వములను అతిక్రమించుట మిక్కిలి కష్టము. మనకు దీంట్లోనే ఎవరెవరు అధ్యాయం 7 16వ 15వ శ్లోకంలో చెప్పారు. ఏంటది? నమాం దుష్కృతనో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారు, దానవ ప్రవృత్తి కలవారు, నాస్తిక స్వభావమును కలిగి ఉండేవారు నన్ను శరణు పొందజాలరు. భగవంతుడు అటువంటి వాళ్ళు నా శరణు పొందలేరు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కోరికలు మరియు ద్వంద్వాలలో, ద్వేషములు అనేది ఈ 2 ద్వంద్వాలలో మునిగి ఉంటారు కాబట్టి వాళ్ళు వీటిని అతిక్రమించడం కష్టం. కేవలం ధర్మ నియమానుసారంగా మన జీవితం గురించి చెప్తుంది. ఎవరు మరి ఈ ద్వంద్వాలను అతిక్రమించగలుగుతారు? కోరిక, ద్వేషాలు, భ్రాంతి, మోహం నుంచి ఎవరు అతిక్రమించగలుగుతారు అంటే, ఎవరైతే ధర్మ నియమానుసారంగా జీవితము గడుపుచు పుణ్యకర్మలను వనర్చుట ద్వారా పాప ఫలములను నశింపజేసుకొనిన వారే భక్తియుక్త సేవను అంగీకరించి క్రమముగా దేవాది దేవుని శుద్ధ జ్ఞానమును పొందు స్థితికి ఎదగగలరు. మనందరం ఇప్పుడు ప్రతిరోజు కొంత జ్ఞానాన్ని పొందుతున్నాము అంటే దానికి మీరందరూ కూడా వండర్ఫుల్ జీవితాన్ని ధర్మానుసారంగా, మనకు ఆల్రెడీ మహాభారతంలో ధర్మానుసారంగా అన్నప్పుడు ఒక శ్లోకంలో చెప్తాడు. ఎవరు చెప్తారు ఆ శ్లోకం? ఇక్కడ ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణం. పైన నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, ఇది కేవలం ఆహార, నిద్ర, భయమైతునం కొరకు జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మం ప్రకారం జీవించలేరు, భగవంతుని చేరుకోలేరు, భగవంతు జ్ఞానాన్ని పొందలేరు. మరి ధర్మం ప్రకారము ధర్మోహితేశో అధికో విశేషో. మరి ధర్మం అనేది ఎక్కడ చెప్తుంది? భగవంతుడి జ్ఞానం భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఏదైతే అట్లీస్ట్ స్పెషల్‌గా గీతా జ్ఞానాన్నన్నా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని భగవద్గీత ప్రకారము, భగవద్గీత ఏదైతే మనకు బోధిస్తుందో ప్రాక్టికల్ లైఫ్ అలవాటు చేసుకోండి. అలవాటు ఇతరులకు కూడా ప్రాక్టీస్ చేయించండి. ఎవరైతే పాజిటివ్‌గా ఉన్నారో వాళ్ళకు. తర్వాత హ్మ్. దేవాదేవుని శుద్ధ జ్ఞానం పొందు స్థితికి ఎదగగలరు. పిమ్మట వారు క్రమంగా భగవానుని పారవశ్యంతో ధ్యానింపగలుగుదురు. ఆ విధంగా ప్రతిరోజు భగవంతుడి జ్ఞానము కొద్ది కొద్దిగా సంపాదించడం వల్ల వాళ్ళు భగవంతుడి పారవశ్యం, భగవంతుడి యొక్క ఆనందంలో వాళ్ళు నిజమైనటువంటి ఆ ఆనందాన్ని భగవద్ ధ్యానంలో పొందగలరు. ఆధ్యాత్మిక స్థితి నందు నెలకొనుటకు ఇదియే సరైన పద్ధతి. ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనాలి. నా జీవితం భౌతిక స్థితి కాదు. ఆధ్యాత్మికం అంటే భగవంతుడు సూచించినటువంటి మార్గంలో నడవటము. ఏది సరైన మార్గం అంటున్నాడు? శుద్ధ భక్తుల సాంగత్యమున కృష్ణ చైతన్యం ద్వారా ఇట్టి పురోభివృద్ధి సాధ్యపడగలదు. ఎందుకనగా మహాభక్తుల సాంగత్యమున మానవుడు భ్రాంతి నుండి విడిపడగలడు. ఇప్పుడు అర్థమైందా? మనం మన యొక్క భ్రాంతి, ఈర్ష్య, కోరికలు, ద్వేష వీటి నుంచి బయటపడే మార్గము చాలా సులభమైన మార్గము. సాధు సంగ సర్వశాస్త్ర కోయ్ లవమాత్ర సాధు సంగ సర్వ సిద్ధి పడు. శుద్ధ భక్తుల సాంగత్యము మనకు చాలా హడిల్స్ అన్నిటిని కూడా దాటించగలుగుతుంది. దానికి ఎన్నో మహాభక్తుల సాంగత్యము
మహాభక్తులు అంటే ఆచార్యులు చెప్తారు, ఎక్కడ మహాభక్తులు ఉంటే అక్కడ సర్వ తీర్థాలు ఉంటాయి. సో మహాభక్తులు ఆచార్యులు ఉన్న దగ్గర తీర్థ స్థానం అంటే అదే తీర్థస్థానము. దానికి ఇంతకు ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక భక్తుడు మనలాగే మనం జూమ్‌లో యాడ్ అవుతున్నాము. పూర్వకాలం జూమ్ గాదు. ఆశ్రమాల్లో జాయిన్ అయ్యి కొంత గురువుగారి సేవ చేసుకుంటూ తన ఆఖరి జీవితాన్ని హ్యాపీగా గడుపుదామనుకోని ఆయన వెతుక్కుంటూ బృందావనంలో ఒక ఆశ్రమంలో జాయిన్ అవుతాడు. తెలుసుకుంటాడు పలానా గురువుగారు చాలా శుద్ధ భక్తుడు. చాలా ఆయన మహాత్ముడు అని జెప్పేసి ఆ గురువుగారి యొక్క పాదపద్మాలకు వెళ్ళి, గురువుగారు నా జీవితం మొత్తం ఇగ మీ పాదపద్మాల సేవ చేసుకొని జీవించాలనుకుంటున్నానంటే, సరే ఓకే. సో, తన శిష్యులను పిలిచి, ఈ భక్తుడికి ఆశ్రమంలో చోటు కల్పించండి. ప్లస్ ముఖ్యంగా కొత్త భక్తులొచ్చిన వాళ్ళకు గోసేవ లేదంటే ఇంకేదన్నా డైరెక్ట్ పూజారి సేవ ఇవ్వరు. గోసేవ చేసుకో అని చెప్తా ఉంటారు. సో, గోసేవ చేస్తాడు. ఇంట్లో అక్కడ ఆశ్రమంలో నీళ్లు అప్పట్లో బోర్‌వెల్స్ లేవు. బావిలో నీళ్ళు చేదాల నీళ్ళు చేది ఇయన్నీగా ఆ ఆశ్రమం యొక్క వంట పాత్రలు అవన్నీ కడగటము, చేయటం అన్ని పనులు చేస్తా ఉంటాడాయన. ఒకవేళ చాలా రోజులయిపోయింది. ఆహ్, కుంభమేళా వస్తుంది. కుంభమేళా ఆ! సో, ఏదో స్పెషల్ కుంభమేళా లేకుంటే దాన్నేమంటారు 12 సంవత్సరాలకది పుష్కరేనా? సో, అలా ఏదో పుష్కరాలు. పుష్కర్ ఏదో సమ్ స్పెషల్ ఫెస్టివల్ వస్తుంది. అప్పుడు గురువుగారికి అడుగుతారు. ఆయన ఎక్కడ వెళ్ళాడు ఆశ్రమంలో జాయిన్ అయిన తర్వాత అక్కడే ఉంటాడింక. గురువుగారు నేను వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్ళలేను. నేను హ్మ్. త్రివేణి సంగం అక్కడికి వెళ్తాను గురువుగారు పుష్కరాలకు అని జెప్పేసి అంటారు. గురువుగారు ఒకరోజు అడిగితే సరే తర్వాత రేపెళ్ళుంటాడు. రేపు అడిగితే మళ్ళీ అలానే అట్లా 2, 3 టైమ్స్ పోస్ట్‌పోన్ చేస్తాడు. ఎవరికైనా గురువుగారు ఇలా ఎందుకు పోస్ట్‌పోన్ చేసి వేరే వాళ్ళు అడిగితే పర్మిషన్ ఇస్తాడు. వేరే భక్తుడొచ్చి అడిగితే సరే నువ్వెళ్ళిపో అంటాడు. ఇంకో భక్తుడైతే నువ్వెళ్ళు అంటాడు. పాపం ఈయన ఎంత ఫీలింగ్ వచ్చేస్తది అప్పుడు మనకు. ఎందుకు వేరే వాళ్ళు ముందు నుంచున్నారు. నాకంటే సీనియర్‌లు కాబట్టి వాళ్ళకిస్తున్నాడు. గురువుగారు నాకివ్వట్లేదు అని ఒకరోజు రాత్రి ఇంకా అనుకుంటాడు. లేదు లాభం లేదు. ఈరోజు గురువుగారు ఇచ్చినా లేకున్నా నేనిక రేపు మార్నింగ్ అడిగేస్తాను. రేపు ఫైనల్ వెళ్ళిపోతాను అనుకుంటాడు. ఆయన మనసులో ఫిక్స్ అయిపోతాడు. ఇంక నేను వెళ్ళాల్సిందే అని. అప్పుడు ఆ రోజు పొద్దున్నే అన్ని సేవలయిన తర్వాత గురువుగారి దగ్గరికొచ్చి, గురువుగారు దయచేసి నాకెట్లైనా పర్మిషన్ ఇవ్వండి నేను వెళ్తాను. అప్పుడు గురువుగారంటారు, "ఓకే. ఈరోజు నువ్వు వంటలు అవన్నీ రెడీ చేసుకో. రేపు మార్నింగ్ ఎళ్ళిపో" అంటారు. రేపు మార్నింగ్ ఎళ్ళు. నువ్వు బ్యాగ్ అదంతా అప్పట్లో పూర్వకాలం నడుచుకుంటూ ఎళ్ళేవాళ్ళు. చాలా ఆనందంతో ఉంటాడు. గురువుగారు నాకు పర్మిషన్ ఇచ్చారని జెప్పేసి. మొత్తం పిండి వంటలుగా వెళ్ళేటప్పుడు వంటలు అవేదో రెడీ చేసుకొని, రాత్రిగా నిద్ర రాదు రేపు మార్నింగ్ వెళ్తున్నా అని చెప్పి. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో వెళ్ళిపోదామని. సో, పడుకుంటాడు. ఆయన కానీ అంతా రాత్రి 2 తర్వాత శబ్దాలు వినబడతా ఉన్నాయండి. ఆ బావి దగ్గర తర్వాత అప్పట్లో నేలనే గాబట్టి అలుకు చల్లటము, వంట పాత్రలు ధన శబ్దం వినబడతా ఉంది. గోశాలలో శబ్దం వినబడతారు. ఎవరొచ్చిర్రు? దొంగలొచ్చారా? అని జెప్పేసి వెళ్లి చూస్తే, ముగ్గురు మాతలు, ఒక పురుషుడు కనబడతా ఉన్నాడు. ఎవరు? ఎవరు? మీరెవరు? అని జెప్పేసి అడుగుతా ఉంటే, ఆ పురుషుడొచ్చి, "ఏం లేదు నాయనా, నువ్వు కంగారు పడకు. మేమేమి దొంగలం గాదు, ఏం గాదు. ఆ! నేను ప్రయాగ్‌రాజ్‌ని, తీర్థరాజ్ ప్రయాగ్‌రాజ్‌ని." ఆ! అంటే పేరేమో అనుకుంటాడు. కాదు. నేను స్వయం తీర్థరాజ్ ప్రయాగ్‌రాజ్‌ని. వీళ్ళు గంగా, యమున, సరస్వతి. ఆ నీళ్లు చదువుతున్న వాళ్ళు హ్మ్. గంగా, అక్కడ పాత్రలు కడుగుతుంది యమున. సో, మొత్తం ఈ వాకిలంతా అలుకు జల్లుతుంది సరస్వతి. గోశాలను నేను చేస్తుంది ప్రయాగ్‌రాజ్ అంటాడంట. ఆయనకు మతి నిజంగానే వాళ్ళు దేవతామూర్తులు దగదగ వాళ్ళు మెరుస్తా ఉంటారు వాళ్ళు. మామూలు వ్యక్తులు అలా ఉండరు గదా! వాళ్ళ కాంతి మామూలుగా వేరోళ్ళకి కనబడదు. ఆ యొక్క గురువు గారి కృప వల్ల ఈయనకు ఆ దృష్టిని కల్పిస్తాడన్నట్టు. రాత్రిపూట లీల. ఆయనకింక అసలు ఈ లోకంలో ఉన్నట్టు అనిపించదు. అసలు నేనెక్కడున్నా నేను అనేది. నేను మొత్తం రెడీ చేసుకున్నాను యాత్రలో అక్కడ ప్రయాగ్‌రాజ్‌లో వెళ్ళి నేను పవిత్రం అవ్వడానికి ఎందుకు మరి మీరొచ్చి మా ఆశ్రమంలో
పని చేయటం ఏంది? నేనే రేపొద్దున మీ తీర్థానికి వస్తున్నానంటే లక్షల మందొచ్చి మమ్మల్ని అపవిత్రం చేస్తున్నారు. మేమొచ్చి ఆ యొక్క పాప ధూళిని తొలగించుకోవడానికి ఈ యొక్క శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రమంలో ఆయన పాదాల సేవ కూడా కాదు. ఆశ్రమ సేవ చేసుకొని పవిత్రులమై రోజు వచ్చి ఇలా పవిత్రంగా మమ్మల్ని మేము పవిత్రం చేసుకోవడానికి ఇక్కడికొచ్చి సేవ చేసుకొని వెళ్తున్నాం. ఆయన ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ప్రణామం చేస్తాడు. మిడ్‌నైట్ గురుదేవుల యొక్క పాదాల దగ్గరికి వెళ్లి కన్నీటితో ఆ పాదాభిషేకం చేస్తాడు. "ఏమైంది నాయనా ఈ రాత్రి పూట వచ్చావంటే" "ప్రభువు మీరు నాకు అద్భుతమైనటువంటి లీల చూపించారు. అక్కడ వెళ్తే నేను దాంట్లో మునిగి ఆ యొక్క ఆ ఫీలింగ్ వచ్చేదో లేదో తెలీదు. ఏదో నీళ్ళలో మునిగామా, వచ్చామా. కానీ స్వయం తీర్థరాజ్ యొక్క స్వయం దర్శనం గంగా, యమున, సరస్వతి వాళ్ళ యొక్క స్వయం దేవతామూర్తుల యొక్క దర్శనాన్ని కల్పించారు. ఇక నేనెక్కడికి వెళ్ళను. మీ యొక్క పాదపద్మాలను వదిలేసి, ఈ యొక్క ఆశ్రమాన్ని వదిలేసి నేనింక వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు మొత్తం దర్శనం ఇక్కడే జయించారు గురు మహారాజ్" అని చెప్పేసి ఆయన పాదాల మీద పడిపోయాడు. సో, అది ఆచార్యులు గురువు గారి యొక్క ఆశ్రమం కృప ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గరికే మహాత్ములందరూ, దేవతలందరూ వచ్చిపోతారని ఇది స్వయంగా జరిగింది. నేను చెప్పేది ఏదో కట్టుకథ కాదు. సో, తర్వాత అది చూడండి. అందుగురించే మహాభక్తుల సాంగత్యమున మానవుడు భ్రాంతి నుండి ఆయన భ్రాంతి ఏముండే? అక్కడ వెళ్ళాలా? అక్కడ అందరూ వెళ్తున్నారు. నా సీనియర్ భక్తులు నేనెందుకు వెళ్ళకూడదు? ఆలోచించండి. అంటే ఆచార్యుడి దగ్గర ఏమున్నాయి? అందుగురించి వెళ్తే ఆచార్యుడి యొక్క ఆదేశానుసారము ఆచార్యుడు వెంబడి వెళ్తే ఓకే. లేకపోతే ఆయన వాక్కును పాటిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎవరైనా నిజంగా ముక్తిని వాంఛించినచో వారు భక్తులను సేవించవలెనని శ్రీమద్ భాగవతమునందు తెలుపబడింది. 5.5.2 మహస్సేవాం ద్వారా మహర్విహి ముక్తే. కానీ భౌతిక భావన కలిగిన భౌతికవాదులతో సాంగత్యము కలిగిన వాడు జీవితం యొక్క తమోమయ ప్రాంతమున చేర్చు మార్గం అనుసరించిన వారగుదురు. తమోద్వారం యోషితాం సంగి సంగం. సో సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు ముక్తి కావాలంటే శుద్ధ భక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టకండి. భౌతికవాదులు దానికి మనకు ఉపదేశామృతంలో కూడా ఏదో శ్లోకం ఉంటది. అంటే భౌతికంగా మనం మాట్లాడటము, భౌతికవాదులతో అంటే మన దేహాన్ని దేనికి ఉపయోగించాలా? అత్యాహార ప్రయాస చ ప్రజల్పో నియమాగ్రహ జన సంఘస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్ వినశ్యతి. అంటే జనసంఘస్య భౌతికవాదులతో మీరు సాంగత్యం తీసుకోకండి. ఓకే. బిజినెస్ పరంగా కొంత అవసరం. ఓకే. తర్వాత జాబ్ పరంగా ఓకే. చాలా మంది బిజినెస్ చేసి ఆ క్లబ్‌లు, ఈ క్లబ్‌ల మెంబర్‌షిప్ సాయంత్రం కాగానే పోయి వాళ్ళతో క్లబ్బుల్లో లేకపోతే ఇంకెక్కడో వాకింగ్ అంటారు. ఈ యొక్క సాంగత్యం తీసుకోరు. ఓకే. వాకింగ్ వెళ్ళండి. నో ప్రాబ్లమ్. భగవత్ కథామృతంతో వాకింగ్ వెళ్ళండి. కానీ అభక్తులతో, భౌతికవాదులతో వాకింగ్ చేసుకుంటూ అంతా కూడా టైమ్ పాస్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మనకు ఎక్కడికి వెళ్తామంట? తమోగుణం ద్వారా మనము నరక ద్వారం ఓపెన్ అవుతుంది కానీ, మనకు నిజంగా భగవత్ మార్గంలో వెళ్ళలేము. బద్ధజీవులందరినీ భ్రాంతి నుండి ఉద్ధరించుటకై భగవద్భక్తులందరూ జగమంతటను సంచరించుచుందురు. శ్రీకృష్ణ భగవానుని దాసులమనడి తమ నిజ స్థితిని విస్మరించుట అనునది ఆ భగవానుని శాసనమును ఉల్లంఘించుటయేనని నిరాకారవాదులు ఎరగజాలరు. కనుక మానవుడు తన నిజ స్వరూప స్థితిని శ్రీకృష్ణుని సేవయందు పునః ప్రతిష్ఠితుడు కానంత వరకు దేవాది దేవుని అవగాహన చేసుకుంట గాని దృఢ నిశ్చయంతో దివ్యమైన అతని భక్తియుక్త సేవయందు పూర్తిగా నిమగ్నుడై ఉండుట గాని సంభవింపదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. మన ఆచార్యుడు మనకు ఆదేశం ఇచ్చారేంటి? చైతన్య మహాప్రభు ఆదేశం ప్రకారం షడ్ గోస్వామీస్ వాళ్ళ యొక్క ఉన్నత పదవులను త్యజించి భగవంతుడి యొక్క ఆదేశాలను పాటించడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి చైతన్య మహాప్రభు బోధనను స్వీకరించి బృందావనంలో భగవంతుడి యొక్క లీలా స్థలాలను వాళ్ళు కనిపెట్టారు. ఎన్నో శాస్త్రాలను రచించారు. వాళ్ళ యొక్క పరంపరను కొనసాగించారు. ఆ పరంపరలో భాగంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు
ఈ భారతదేశం మొత్తం ప్రయాణించి మొత్తం ప్రచారం చేస్తూ 64 గౌడీయ మఠాలను చైతన్య మహాప్రభు ఫిలాసఫీని యారే దేఖో తారే కహో కృష్ణ ఉపదేశ్ మొత్తం భారతదేశం మొత్తం నగరము, గ్రామము ప్రచారం చేస్తూ సంకీర్తన ఉద్యమాన్ని నెలకొల్పారు. తర్వాత తన శిష్యుడైనటువంటి అభయ్ బాబు అప్పుడు తర్వాత దీక్ష తర్వాత అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి ఆదేశం ఇచ్చారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి శూన్యవాదంతో వాళ్ళున్నారు. వాళ్ళందరికీ భగవంతుడి యొక్క తత్వాన్ని, సంకీర్తన ఉద్యమాన్ని, హరినామ సంకీర్తనను, హరికథామృతను, భాగవత సందేశాన్ని వాళ్ళకు ప్రచారం చేయమని చెప్పేసి తన గురుదేవులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఆదేశాన్ని ఆయన పాటిస్తూ ప్రపంచం మొత్తం 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రయాణించి 108 మందిరాలను ప్రారంభించారు ప్రభుపాదుల వారు. ఇది ఎవరి ఆజ్ఞ? చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ. యారేదేకి మొత్తం నగర గ్రామంలో నెలకొల్పండి. సో ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను ప్రచారం చేయమన్నారు. సో భక్తులు ఏం చేస్తారు? ఇలా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి భ్రాంతిమయ జీవితాన్ని తొలగించడానికే ప్రచారం చేస్తారు. సాధువులు మన దగ్గరకు వస్తారు. మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని, దేహాత్మ బుద్ధిని తొలగించి బ్రహ్మభూత స్థితిని ప్రసాదిస్తారు. ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆత్మ జ్ఞానం ఏంటి? నేను భగవంతుడి యొక్క దాసుని, భగవంతుడు నా యజమాని, నేను కాదు ఇక్కడ యజమాని, భగవంతుడు అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. నా జీవితము భగవంతుడి సేవలో నియుక్తమవ్వటం తప్ప ఇంకొకటి లేదు. నేను ఈ ఇంద్రియాల దాసుని కాదు, ఇంద్రియాల బాసుని. ఇంద్రియాలు భగవంతుడి యొక్క దాసుని అనేది తెలియపరచడానికి భక్తులు ఇంటింటా వెళ్ళి హరినామ భిక్ష ప్రసాదిస్తారు. అది మనకి ఎవరు చూపించారు? చైతన్య మహాప్రభు, తన అనుయాయులైనటువంటి నిత్యానంద మహాప్రభు, హరిదాస్ ఠాకూర్, తర్వాత ఇంకా ఎంతో మంది భక్తుల ద్వారా మనకు లీలలను చేసి చూపిస్తారు. దాని క్రమంలోనే మనకు ఇద్దరు పరమ మూర్ఖులని ఉత్తమ భక్తులుగా మార్చారు. నిత్యానంద మహాప్రభు జగాయి మదైలను, హరిదాస్ ఠాకూర్ ఒక వైశ్యను పరమ భక్తురాలుగా మార్చడం జరిగింది. అదేవిధంగా చైతన్య మహాప్రభు చాంద్ కాజీని పరమ భక్తుడిగా మార్చడం జరిగింది. ప్రభుపాదుల వారు హిప్పీస్ని, అంటే ఫుల్గా మత్తులో ఉండేటువంటి వాళ్ళని హ్యాపీస్గా మార్చారు. భగవంతుడి యొక్క నామ అమృతాన్ని, ఈ మత్తుని ఆ భౌతిక మత్తు నుండి ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా ఆధ్యాత్మిక మత్తులో మునిగేట్టుగా చేశారు. దీని ద్వారా మనం ముగిద్దాం. అప్పుడు భ్రాంతిమయ జీవితం నుండి సో కృష్ణ చైతన్య జీవితానికి ఏ విధంగా రావాలనేది మనం తెలుసుకున్నాము. మెయిన్‌గా ఈరోజు శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా మాత్రమే రాగలుగుతాము. जय बोलो ग्रंथ श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।